బాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్, అందులో ముఖ్యంగా గోపాలకృష్ణ గారు, యువన్ గారు, ఈ దీనికి అధ్యక్ష వహిస్తున్నటువంటి గారు, ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే ఏ కులంలో ఎక్కడ పుట్టిందో వాళ్ళ తల్లిదండ్రులను ఆలోచన చేసి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈనాడు ఐఏఎస్ ఐపీఎస్ అయిందంటే అది తల్లిదండ్రుల గొప్పతనం. డబ్బు ఉన్నా లేకపోయినా చదివియాలనే ఆలోచన, చదువుకోవాలనే ఆలోచన కూడా పిల్లలకు చదువుతుంది. ఇంతకుముందు అంటే ఎవరి పని ఆడే చేస్తుంది. గొర్రెలు కాస్తున్నాడు, గొర్రెలు కాస్తుంటే మందు కాస్తున్నాడు, మందు కాస్తున్నాడు. ఇప్పుడు నేను గొర్రెలు కాయా వరే పాలు విండా నేను కూడా చదువుతా అనే ఆలోచన వచ్చింది. అందులో ఇవాళ ఇండస్ట్రీ పెట్టినటువంటి వాళ్ళు గతంలో ఛాన్సలర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అందులో 2-3 ఇవాళ మొన్న జరిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ముగ్గురు పాస్ అయ్యారు. నాదొక రిక్వెస్ట్ ఉంది, ఎవరైతే పేదవాడు చదువుకోవాలని ఆలోచన చేసుకుంటే డబ్బులు కొందరు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకున్నారో 4 రూపాయలు సంపాదిస్తున్నారో అందులో ₹1 కూడా ఈ పేద పిల్లలకు పెడితే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది మన కుటుంబంలో పైకి వస్తారనేది నా ఉద్దేశం. ఇంకోటి కూడా ఇవాళ రేపు ఎవరు పెళ్లి చేసినా 5 కోట్లు 10 కోట్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద డేరాలు వేస్తున్నారు. కానీ వాడు తీరిపోయేటప్పుడు ఏమంటారు తెలుసా, అంత బాగానే ఉంది, ఆయన ఉప్పు తక్కువ ఉండే అంటాడు. కనుక దేశంలో పేదవాళ్ళు పిల్లలు చేసుకుంటే మామకు అత్తకు గౌరవం ఇస్తారు, ఉన్నోడికే ఇస్తే గౌరవం ఇస్తారా? ఈ 2 పాయింట్లు కొద్దిగా ఆలోచన చేయండి. ఎవరు స్టైల్ మారిపోయింది. ఇంకోటి కూడా ఐఏఎస్ ఐపీఎస్ నా కోరేది ఏమిటంటే, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీకు గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడు, పొడుగు బలైన వర్గాల వారు ఏ కులమన్నా కానీ పేదవాడు వస్తే వారికి సాయం చేయాలి. అప్పుడే గుర్తుకొస్తుంది. ఎంతసేపటికి మనము మన లెక్క ఇప్పుడు కొత్త కార్యక్రమం అయింది. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆయన ఏం చెప్తా చేస్తున్నారు, తర్వాత వీళ్ళు చేరిపోతున్నారు, వాళ్ళు చేరిపోతున్నారు. కనుక నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి చెప్పని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పని తప్పు చేయకుండా న్యాయమైన కేసు చేస్తే మీరు ఇబ్బంది పడరు, మీ కుటుంబం ఇబ్బంది పడరు. నేను ఎప్పుడు చూస్తున్నాను, రోజు పేపర్లో కూడా ఆడపట్టుకుంటారు, ఏర్పడ్డారు, ఏసీబీఎస్లు ఇన్ని కోట్లు దొరికినాయి, సొమ్ము దొరికింది, ఇంట్లో విల్లాలు దొరికినాయి అంటున్నారు. కొత్త పిల్లలకు దయచేసి మంచి పేరు తెచ్చుకోండి. ద న్యూ ఆఫీసర్ టు బికమ్ ఐఏఎస్, మై రిక్వెస్ట్ ఇస్ టు మేక్ ఇట్ ఇన్ ద సోషల్ జస్టిస్. మీరు దీన్ని పనిచేస్తే ఇవాళ మా గోపాలకృష్ణ గారు ఇప్పటిలో నేను యూత్ కాంగ్రెస్ అప్పటి చూస్తున్నాను. ఆయన కమిట్మెంట్ నిజంగా కూడా అలాంటి ప్రత్యేకతలు తయారై పేదవాళ్ళకి న్యాయం చేయాలి. ఏదైనా గిరిజన చేస్తుంటే సాయం చేయాలి. అబద్ధాలు చెప్పి మనం ఏదో మైనింగ్ నేను చూసినాను, మైనింగ్ ఎప్పుడో చేసింది కూడా ఇప్పుడు చేయకపోతున్నాం. కనుక ఇలాంటి పనులు చేయవచ్చు. మన కుటుంబంలో ఏది బలిగా కాపు తెలుగా మునోరు కాపు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో రావాలి, మనం కూడా అధికారంలో రావాలని ఆలోచన చేయాలి. ఎన్ని రోజులు ఆకర్షణలతో మనం కూడా రావాలి. ఒక్కోసారి కాల్పొచ్చి నుండి గోపాకి వచ్చిందా దెబ్బ కొట్టి మనం. సరే ఏదైనా ఇవాళ రాజకీయం వస్తుంది పోతుంది, కానీ 10 మందికి మనం పనిచేస్తే వాళ్ళు గుర్తిస్తారు. ఆయనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి ఈ అవకాశం ఇటువంటి సమావేశాలు పెట్టుకుంటే రిలేషన్ పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఒకరికొకరు గౌరవించుకునే కల్చర్ వస్తుంది. ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఇప్పుడు ట్యాంక్ బండ్ కింద చాలా రోజులు 3 ఏళ్ల కింద ఫౌండేషన్ వేసిన, ఇప్పుడు బాగా తయారైంది అంటున్నారు. మంచి హాలు, భోజనాలు, జిల్లాలకు వస్తే రూమ్లు కూడా ఉన్నాయి. ఆయన అందరికీ శ్రీహరి గారు చేస్తున్నప్పుడు ఇటువంటి పనులు చేస్తే వైఎస్ఆర్ ఎవరైనా తీసుకోలేదు. రాజశేఖర రెడ్డి కోర్టులు అమ్మాయిస్తున్నారా, వైఎస్ఆర్ ఎవరు తీసుకో మంచి కదా, ఈ 2 తీసుకోకపోతేనే
తల్లిదండ్రుల గౌరవం పెరుగుతుంది, సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎవరు వచ్చినా రాగానే ఎమ్మెల్యే కానీ ఎట్లా సంపాదించాలని ఆలోచన వచ్చింది. నాకు కూడా చాలా ఛాన్సెస్ వచ్చినాయి, కానీ అక్కడికి పోలేదు. ఎందుకన్నా మంచిదమైన వస్తూ ఇవాళ రాసిన దొంగతనం ఆగదు. అది నేను చాలా దూరం ఉన్నా కాబట్టి మొదటి తెలియదు జైలు పోయితే దొంగ అని తలుపులు పెట్టుకుంది. జైలుకి నమస్తేనా నమస్తేనా ఇప్పుడు దండ పెడుతున్నాం. కొత్త సిరీస్ స్టార్ట్ అయింది. ఇది నాకు చాలా విషయం. మేము చిన్నప్పుడు దొంగతనం చేసిందంటే వాడు వస్తున్న తల్లిదండ్రులు పెట్టు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మార్పు వచ్చింది. ఎవరెప్పుడు తిరుగుతుంది కోరుకుంటే అది ఎంపీఎస్ సీట్ లెక్క, ఎంపీ సీట్ లెక్క మా కొత్త రాసేపడి తిరుగుతుంటారు. ఇదెక్కడికి వచ్చాయి కొత్త రాజు డైకి రాదు అంటే నేను అనేది సీట్ మారింది కనుక మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి మన సమాజంలో కుటుంబంలో పుట్టిన వాళ్ళకి దేవాలి. మంచి పనులు చేసి ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా జైలుకోవద్దు, ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ కూడా తప్పు చేసి వాళ్ళకి ఏది న్యాయంగా చేయాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిన కేసు ఫర్దర్గా మీరే అవుతారు కదా, ఏమే తప్పు అవుతుందా లేదా? తప్పు చేయరు కనుక మీ పీరియడ్ అక్కడ లేకుంటే అది ఐఏఎస్ ఆఫీసర్ కుట్టాడు వేరేంటి. ఇప్పుడు కష్టాలు కాలిపోయింది. ఏం చెప్తా నేను చేసేయాలి. అలాంటి చేయకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కాకపోగా ఉన్నత సోదరులకు అదేవిధంగా వచ్చినటువంటి ఐఏఎస్ పాస్ అయిన పిల్లలకు అదేవిధంగా ఎస్ఐ అయిన పిల్లలకు నా ఉద్యోగంలో ధన్యవాదాలు. మంచి పేరు తెచ్చుకోవాలి. సోషల్లో